వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. ఎన్డీఏకు చీకటి రోజు, వారికి తొలి ఓటమి ప్రియాంక గాంధీ. మహిళా రిజర్వేషన్లు పాత చట్టాన్నే కొనసాగించాలి ఇండియా కూటమి. దేశ మహిళలు మిమ్మల్ని క్షమించరు, విపక్షాలపై అమిత్ షా ధ్వజం. మహిళలకు ద్రోహం చేయడం జాతి విద్రోహమే చంద్రబాబు. దక్షిణ భారత్ చిన్న రాష్ట్రాలకు విపక్షాలు అన్యాయం చేశాయి లోకేష్. బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు చేయండి సీఎం రేవంత్. రామచంద్రరావు గృహ నిర్బంధం. జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు, లొంగిపోయిన షకీల్ కుమారుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, లోక్సభలో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. ఇది డీలిమిటేషన్, మహిళల హక్కుల కోసం తీసుకొచ్చిన బిల్లు కాదన్నారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని ఓడించాయని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయమని పేర్కొన్నారు. ఎన్డీఏకి ఇది చీకటి రోజు అని, వారు తీసుకొచ్చిన బిల్లు తొలిసారిగా లోక్సభలో ఓడిపోయిందని విమర్శించారు. सबसे पहले तो मैं ये कहना चाहूंगी कि कल जो हुआ वो लोकतंत्र के लिए एक बहुत बहुत बड़ी जीत रही। जो सरकार की साजिश थी संघीय ढांचे को बदलने की, लोकतंत्र को कमजोर करने की, उसको हराया गया, उसको रोका गया। ये संविधान की जीत थी, देश की जीत थी और विपक्ष की एकता की जीत थी, और वो साफ साफ सत्ता पक्ष के नेताओं के चेहरों पर दिख रही थी। आप सबने भी देखा होगा। చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని భావిస్తే 2023 చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ లేఖ రాయనున్నట్లు తెలిపారు. తాము మహిళా రిజర్వేషన్కు మద్దతిస్తున్నామని, కానీ దాని ముసుగులో ప్రభుత్వం భారత ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చే కుట్రను వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఓబీసీలు, దళితులు, మైనార్టీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడం అధికార పక్షానికి ఇష్టం లేదని, అందుకే కుల గణనను పక్కన పెట్టేందుకు ఈ బిల్లుల ద్వారా కేంద్రం ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లడానికి దేశవ్యాప్తంగా మీడియా సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు ఓడించినందుకు నిరసనగా ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసం వద్ద నిరసన చేపట్టనున్నట్లు భాజపా నేతలు పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలలోని కాంగ్రెస్ నేతల ఇళ్ల ముందు నిరసన చేపట్టాలని దేశవ్యాప్తంగా పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు. విపక్షాలు రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకం కాదని, లోక్సభ, రాష్ట్ర శాసనసభలలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు స్థానాలు పెరగడం కూడా వాటికి ఇష్టం లేదని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును ఓడించి విపక్షాలు సంబరాలు చేసుకోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంబరాలను దేశ మహిళలు గమనిస్తున్నారని, వారు ఈ ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోరని లోక్సభలో బిల్లు వీగిపోయిన తర్వాత వ్యాఖ్యానించారు. అంతకుముందు దిగువ సభలో 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులపై కొనసాగించిన సుదీర్ఘ చర్చకు అమిత్ షా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా విపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును విపక్షాలు క్రూరమైన బిల్లుగా అభివర్ణించడంపై మండిపడ్డారు. మేము ఓటు వేయకపోతే మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడిపోతుందని విపక్షాలు అంటున్నాయి. అయితే తమతోకు ఎవరు అడ్డుపడుతున్నారో ఈ దేశ మహిళలు గమనిస్తున్నారు. సభలో గోల చేసి విపక్షాలు తప్పించుకోవచ్చు. క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు మహిళల ఆక్రోశం వారికి అవగతమవుతుంది. అప్పుడు తప్పించుకోవడానికి మార్గం కూడా ఉండదు. మహిళా శక్తి అప్పుడు మీకు అర్థమవుతుంది అని షా పేర్కొన్నారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య బిల్లు విభేదాలు తెస్తుందని విపక్షాలు చేస్తున్న వాదనలను తప్పుపట్టారు. ఉత్తరాది, దక్షిణాది, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అంటూ విభజన రాజకీయాలు చేస్తున్నారు. దేశమంతా ఒక్కటే ఉత్తర, దక్షిణ భేదాలు చూపి దేశాన్ని ముక్కలు చేస్తామంటే కుదరదు. దక్షిణమే కాదు, కేంద్రపాలిత ప్రాంతాలకు సైతం దేశంపై అంతే అధికారం ఉంటుంది. ప్రాంతాలకు అతీతంగా ఈ సభలోని సభ్యులందరికీ సమాన అధికారం ఉంటుంది అని అమిత్ షా పేర్కొన్నారు. విపక్షాలు రిజర్వేషన్లకే వ్యతిరేకం కాదని, లోక్సభ, రాష్ట్ర శాసనసభలలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు స్థానాలు పెరగడం కూడా ఇష్టం లేదని అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్రోహం అంటూ నేతలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో కూటమి నేతలు మాధవ్, కందుల దుర్గేష్, సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. రిజర్వేషన్లు వస్తాయని మహిళలు ఆశపడ్డారు. పార్లమెంట్లో కాంగ్రెస్ మిత్రపక్షాలు మహిళా బిల్లును అడ్డుకున్నాయి. మహిళలకు ద్రోహం చేయడం జాతి విద్రోహం. మహిళలను గౌరవించి అన్ని రంగాల్లో ఆదరించడం మన సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా ద్రోహం చేశారు. ఇది ప్రారంభం మాత్రమే. మహిళా లోకమంతా ఏకమైంది. చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని విపక్షాలు ఆరోపించాయి. దక్షిణాది, ఈశాన్య చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్రం స్పష్టత ఇచ్చింది. మహిళల రిజర్వేషన్ల కోసం 3 దశాబ్దాలుగా పోరాడుతున్నాం. పోరాడి సాధించుకునే సమయంలో అడ్డుకోవడం క్షమించరాని నేరం. విపక్ష పార్టీలు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాయి అని చంద్రబాబు ధ్వజమెత్తారు. పునర్విభజన, రాజ్యాంగ సవరణ బిల్లులను అడ్డుకున్న ప్రతిపక్ష పార్టీలు దక్షిణ భారతదేశం, ఈశాన్య రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలకు అన్యాయం చేశాయని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. ఇప్పటి వరకు ఆర్టికల్ 81 ప్రకారం రాష్ట్రాల మధ్య స్థానాల పంపిణీ ఫ్రీజ్లో ఉండేదని వ్యాఖ్యానించారు. ఈ బిల్లులు లేకపోతే 2026 జనగణన తర్వాత జనాభా ఆధారంగా మాత్రమే స్థానాలు నిర్ణయిస్తారన్న లోకేష్, దీంతో మంచి పనితీరు చూపిన రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. ఇది ఫెడరల్ సమతుల్యతపై నేరుగా దాడి చేసినట్లేనన్నారు. ఈ నష్టం ప్రతిపక్ష పార్టీల వల్ల జరిగిందని లోకేష్ విమర్శించారు. కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్రతిపాదనలను సీఎం వివరించారు. పాత వాహనాల స్క్రాప్ను రీసైక్లింగ్ చేసే పరిశ్రమను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ను కాలుష్యం లేని నగరంగా మార్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భాజపా అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన కాంగ్రెస్ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా ఎన్డీఏ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర భాజపా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నిరసన చేపట్టాలని నిర్ణయించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ పార్టీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బయటకు రాకుండా తార్నాకలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తనను హౌస్ అరెస్ట్ చేయడం పట్ల రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్ను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ లొంగిపోయాడు. 2022లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో రోడ్డు ప్రమాదం కేసులో రాహిల్ నిందితుడిగా ఉన్నాడు. ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. కోర్టు ఆదేశాలతో అతడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.